Hi, this is Avika Gaur. Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Please subscribe Volga Video. Congratulations. సో ఇట్ వాస్ సో ఇంట్రెస్టింగ్ ఫర్ మీ టు లెర్న్ ద ఎపిసోడ్. సో అదేలాగా డెఫినెట్గా ఇప్పుడు ఉండే వాళ్ళు కూడా అందరూ చూసిన వాళ్ళు కూడా ఇది మళ్ళీ వెళ్ళి రీచెక్ చేస్తారు. ఈ ఎపిసోడ్ మాత్రం కాదు, మొత్తం కన్నప్పని కూడా రీచెక్ చేస్తారని నేను గట్టి నమ్మకం. అండ్ ఐ థింక్ ఇన్ఫ్లుయెన్స్ విల్ మోర్ టాక్ అబౌట్ మోర్ ఎపిక్స్ ఆన్ కన్నప్ప. వాళ్ళకి తెలిసింది కూడా వాళ్ళు రీసెర్చ్ చేసి మన సినిమాలో చెప్పింది మాత్రం కాకుండా ఇంకా ఏమైనా రీసెర్చ్ చేస్తారని కూడా నమ్ముతున్నాను నేను. ఓకే డన్. అండ్ చాలా వరకు ఇందులో స్టార్ కాస్ట్ విషయం చూసుకుంటే అటు బాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్ ఆల్మోస్ట్ అందరినీ మిక్స్ చేసేసారు. అండ్ నాకు తెలిసి మంచు విష్ణు గారు, ప్రభాస్ గారి గురించి ఎవరైతే ఎక్కువగా మాట్లాడుకున్నారో ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత మోహన్ లాల్ గారి ఎపిసోడ్ అనేది ఎపిక్ ఉంటుంది అని అంటున్నారు. సో మీరేం చెప్పాలనుకుంటారు ఆయన ఎపిసోడ్లో? మీరు ఆయన ఎపిసోడ్ వరకు ఉన్నారా? ఎనీ ఎక్స్పీరియన్స్? నేను త్రూఅవుట్ మహాదేవ్ శాస్త్రి క్యారెక్టర్ అంటే మోహన్ బాబు సార్ చేసిన క్యారెక్టర్లో నేను ఆయన కొడుకు కాబట్టి కుమారదేవ్ శాస్త్రి విల్ బీ ట్రావెలింగ్ విత్ దట్ క్యారెక్టర్ ఓన్లీ. బట్ మోహన్ మనం అంటే నేను మరీ డీటెయిలింగ్ చెప్పకుండా ఆ ఫస్ట్ హాఫ్లో యూ విల్ సీ దట్ ఒక లాల్ సార్ది మోహన్ లాల్ సార్కి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తక్కువ చేయకుండా వాళ్ళకు ఒక గూస్ బంప్స్ వచ్చేలాగా ఒక ఎపిసోడ్ అయితే జరుగుతుంది. అదేలాగా సెకండ్ హాఫ్లో ప్రభాస్ ఎంట్రీ తోటి ఇంకొక హైప్ వెళ్తుంది సినిమా. అక్కడి నుంచి ఒక హై లెవెల్కి వెళ్తుంది. అంటే ఎవ్రీ సీన్స్ హైప్ తీసుకొని వెళ్ళిపోతూనే ఉంటుంది. అండ్ బయటకు వచ్చేసరికి మీరు ఒక చిన్న ఒక ఆరా తోటి వస్తారు, ఒక ట్రాన్స్లో ఉంటారు, ఒక థింకింగ్ ప్రాసెస్లో ఉంటారు. ఓకే. అండ్ కమింగ్ టు పార్వతీదేవి కాజల్ గారి విషయానికి వస్తే, లైక్ చందమామలో ఫస్ట్ ఆవిడ చందమామ మూవీలో యు ఆర్ ద హీరో. అండ్ అంటే లైక్ ఆవిడని అట్లా గాడెసెస్ రూపంలో చూసినప్పుడు లైక్ ఎలా అనిపించింది? అండ్ ఆవిడ చాయిస్ అంటే లైక్ యు ఆర్ ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి ఆవిడని ఎలా ప్రాజెక్ట్లోకి తీసుకొచ్చారని డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దాట్? ఐ థింక్ మోసగాడు తను చేశారు కాబట్టి సమ్ కనెక్షన్ ఆల్రెడీ విష్ణుకు ఉంది కాబట్టి పార్వతీదేవి ఇమీడియట్లీ హ్యాడ్ అ థాట్ ఆఫ్ కాజల్ అగర్వాలే. సో నేను లొకేషన్కి వెళ్ళి లైవ్ కూడా చూశాను నేను వాళ్ళ సీన్స్ జరిగేటప్పుడు, అక్షయ్ కుమార్ సార్ నేను కాజల్ సీన్స్ జరిగేటప్పుడు. అండ్ ఇట్ వాస్ లైక్ ఎంటర్ అయిన వెంటనే అది అంటే నేను స్టేజ్ మన సెట్కి ఎంటర్ అయిన వెంటనే ఇండోర్ జరిగింది. అది కొంచెం హైట్లో కూర్చున్నారు వాళ్ళు విత్ ఆ స్మోక్ తోటి, ఆ ఎఫెక్ట్ తోటి చూసేసరికి కొంచెం ఒక చిన్న ఒక థాట్ అన్నట్టు ఉంటుంది కదా, ఆ ఒక ఫీల్ ఉండింది అసలు. సో అది అందరూ స్క్రీన్లో కూడా అది ఆ ప్రెసెన్స్ ఉంది బాగా. అండ్ ట్రైలర్ షార్ట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ట్రైలర్ మొత్తం ఒక ఎత్తు అయితే ప్రభాస్ గారును మన మంచు విష్ణు గారి డైలాగ్ డిక్షన్స్ ఏవైతే ఉంటాయో, లైక్ వాళ్ళు మాట్లాడుకుంటున్న కన్వర్జేషన్ ఏదైతే ఉంటాయో వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అని అంటున్నారు. అండ్ మీరు చెప్పండి, నేను విన్నది అండ్ నాకు తెలిసి మంచు విష్ణు గారు కూడా ఇక్కడ చెప్పింది ఏంటంటే ఫస్ట్ షూట్ అయిన తర్వాత మళ్ళీ ప్రభాస్ గారు దీనికోసం వెయిట్ లాస్ అయ్యి మళ్ళీ షెడ్యూల్ జరిగింది అని ఎక్కడో చెప్పినట్టు విన్నాను గుర్తు. మరి ఇది ఎంతవరకు నిజం? నాకు నిజంగా దాని గురించి తెలియదు. మేబీ విష్ణు చెప్పింది ఒక్కొక్కసారి బయట వేరేలాగా కన్వర్ట్ చేస్తున్నారు. సో అందువల్ల విష్ణు నేను వింటేనే నేను చెప్పగలుగుతాను ఏం చెప్పాడని. సో అది మారిపోద్ది. విష్ణు వచ్చేసి అదే చెప్తున్నాను కదా, విష్ణు వచ్చేసి సోషల్ మీడియాలో చూసే విష్ణు వేరు, రియల్ లైఫ్లో విష్ణు వేరు. సో అది మీట్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. దీని గురించి అయితే ఏం చెప్పలేరు అనమాట. నేను వెయిట్ లాస్ గురించి నేను చెప్పలేను, బట్ వాళ్ళ ఇద్దరు మధ్య జరిగే కాన్వర్జేషన్ మాత్రం హైలైట్ ఫర్ ద సినిమా. అది మాత్రం ఎంజాయ్ చేస్తారు. చాలా మంది రుద్ర క్యారెక్టర్ అంటే నంది క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో అది మన ప్రభాస్ గారి క్యారెక్టరేషన్ అని అంటున్నారు. ఇస్ ఇట్ దట్ ఇంకేమైనా? నంది వేరు, రుద్ర వేరు. రుద్రాది వచ్చేసి యాక్చువల్గా నేను చెప్పడం రావట్లేదు, బట్ రుద్ర ఇస్ శివాస్ ఏం చెప్పాలి, ద రైట్ లెఫ్ట్ అంటూ ఉంటారు కదా, అలా క్యారెక్టర్స్ అవి. ఓకే. అండ్ శివబాలాజీ గారు ఎన్ని రోజులు చేశారు ఇందులో షూట్? అండ్ మీరు మొత్తం స్పెయిన్లో జరిగింది కదా షూట్ మొత్తం, న్యూజిలాండ్లో జరిగిన షూట్ మొత్తంలో ఉన్నారు కాబట్టి ఎనీ ఎక్స్పీరియన్స్, వన్ గుడ్ ఎక్స్పీరియన్స్, వన్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ న్యూజిలాండ్లో షూటింగ్ టైంలో? బ్లెస్ టు హ్యావ్ కన్నప్పలో ఆల్ పాజిటివ్ ఎనర్జీ అండి. ప్రతిదీ ఐ వాజ్ దే ఫర్ 2.5 months, కానీ మేము షూట్ చేసిన 3 days అక్కడ నేను పర్సనల్గా. ఎందుకంటే మోహన్ బాబు సార్ డేట్స్ ఉన్నప్పుడే నా డేట్లు వస్తాయి. సో మోహన్ బాబు సార్ అక్కడ ఉండిపోయారు, నన్ను ఉంచేశారు అక్కడ. సో ఇది జరిగింది. అండ్ ఎవ్రీ మూమెంట్ ఐ ఎంజాయిడ్. మోహన్ బాబు సార్కి ఎక్కువ క్లోజ్ అవ్వడం కానీ, ఇట్ వాజ్ టైం ప్రాసెస్ అక్కడ జరిగింది. సో ఐఎమ్ రియలీ బ్లెస్డ్. ఇక్కడ నెగిటివ్ అనేది ఏమీ లేదు, ఆర్ ఇట్స్ ఫుల్ ఆఫ్ పాజిటివ్ లోడెడ్.
ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇండస్ట్రీలో మోహన్ బాబు గారి దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి అని అంటారు. అండ్ మీరు దగ్గర నుండి ఆయనతో ట్రావెల్ అయ్యారు కాబట్టి ఒక 3 థింగ్స్ ఆయన దగ్గర నుంచి నేను అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నాను అని అంటే ఏం చెప్తారు? Volga videos. Congratulations, 17 millions. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ Volga videos. Congratulations. I'd like to congratulate Volga Videos. Please follow Volga Video. Many congratulations. వాల్గా వీడియో వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.